వెల్కమ్ టు AP19 న్యూస్. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మరో 7 రోజుల్లో ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం దుగ్గిరాల్లోని నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెడతామని తెలియజేశారు. ఈ యొక్క నియోజకవర్గం చేనేతలకు మాత్రమే, ఈ నియోజకవర్గం బీసీలకు మాత్రమే, వేరే ఎవరిని కూడా డిక్లేర్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎవరు అన్నటువంటిది ఒక వారం రోజుల్లో మీకు నిర్ణయాన్ని ప్రకటించడం. మనం మంగళగిరి దుగ్గిరా నుంచి వారం రోజుల్లో క్యాండిడేట్ని ప్రకటించడం జరుగుతుంది. సీఎం గారు ఉండేటటువంటి ఏరియా మరొక ఏరియా అన్నటువంటిది వివక్షత అన్నటువంటిది ఉండదు. శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపూర్లో లాస్ట్ నియోజకవర్గం వరకు అన్ని నియోజకవర్గాలు సమానమే, అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాల్సిందే. ఇక్కడ ఏరియాను మాత్రం పైకెత్తి ఇంకొక ఏరియాని పెంచేటటువంటి ఉద్దేశం లేదు. అన్ని కూడా సమానంగా భావిస్తాం. అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సమానమే. అందరి సుఖ సంతోషాలు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఉద్యోగ జేఏసీ సంఘం పిలుపునిచ్చిన ఈ నెల 27న చలో విజయవాడ విజయవంతం చేయాలని పీడీఎస్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గుణదల్లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ 12వ వేతన బిల్లు, ఐఆర్, ఏపీజీఎల్ఐ వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు జేఏసీ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు. తాను కూడా ప్రభుత్వం వద్ద జేఏసీ సమస్యను వెల్లడించినట్లు తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన తప్పదన్నారు. అందుకని ఈరోజు మనకి 12వ వేతన సంఘం ఏర్పడాలి, ఐఆర్ ప్రకటించాలి. ఆ ఏర్పడినటువంటి దానికి మనందరం ప్రతిపాదనలు ఇవ్వాలి. ఇంతవరకు అవేమీ జరగలేదు. అలా ఈరోజు బకాయిలు, పిఎఫ్, ఏపీజీఎల్ఐ ఇవన్నీ పెద్ద సంఖ్యలో మనం దాచుకున్న డబ్బు మనం ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం నిన్న బొత్స సత్యనారాయణ ఈరోజు పేపర్లో ఆయన ప్రకటన మీరు చూసి ఉంటారు. చాలా అన్యాయంగా ఉంది ఆయన ప్రకటన. అందువల్ల ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మనం ముందు తీసుకెళ్దాం. ఫిబ్రవరి 27వ తారీఖున జరిగేటటువంటి చలో విజయవాడ, దాన్ని కూడా మనం అందరం కూడా జయప్రదం చేయాలి. ఆ ఉద్యమానికి సంబంధించి నేను ఆల్రెడీ గుంటూరులో కూడా పాల్గొన్నాను, అలాగే కృష్ణాలో కూడా పాల్గొన్న, విద్యాసాగర్ వాళ్ళతో పాటు కృష్ణాలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ జేఏసీ చేసే ఉద్యమ కార్యాచరణకి మేము సంపూర్ణ మద్దతు ఎమ్మెల్సీలుగా మేము అందరం మీతో పాటు ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. నేడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఏపీలో 3 స్థానాలకు గాను 4 నామినేషన్లు వేశారు. వైసీపీ నుంచి బాబురావు, శివనాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా, నెల్లూరుకు చెందిన ప్రభాకర్ నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ప్రభాకర్ నాయుడు నామినేషన్ పరిశీలనలో సక్రమంగా ఉంటే మాత్రం ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. తిరస్కరణకు గురైతే 3 వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. భారత ప్రధాని మంత్రి మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం ఉదయం కాకినాడ సీపోర్ట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల నాయకులు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టులో విధులకు హాజరయ్యేందుకు వచ్చిన కార్మికులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం కేంద్ర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులకు కనీసం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపుదేవిలో దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకొని మహిళ సజీవ దహనమైంది. మోపుదేవి ఎస్టీ కాలనీలో అర్ధరాత్రి ప్రమాదవశాత్తు 2 పూరీలు దగ్ధమయ్యాయి. ఒక ఇంటిలో నిద్రిస్తున్న కందుల సీతామహాలక్ష్మి మంటలంటుకొని సజీవ దహనమైంది. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మోపుదేవి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైలవరంలోని 2 మద్యం షాపుల్లో సినీ ఫక్కీలో చోరీలు జరిగాయి. షాపు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో చోరీ జరిగిన విషయాన్ని సిబ్బంది గుర్తించి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి బైపాస్లోని వాక్-ఇన్ వైన్ షాప్లో పైకప్పులోని రేకులను కట్టర్తో కత్తిరించి లోపలికి చొరబడ్డారు. వ్యాపారానికి సంబంధించిన లాకర్లో పెట్టిన సొమ్మును 2,11,000 రూపాయలను చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం కోనేరు సెంటర్ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ కుమార్ అనే ద్విచక్ర వాహనదారుడు స్వల్పంగా గాయపడ్డాడు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. విజయవాడలో గురువారం అర్ధరాత్రి ఆకుతాయిల వల్ల గడ్డి తోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు కంకిపాడు మండలం కొమటిగుంట నుంచి ట్రాక్టర్ గడ్డి లోడు చేసుకుని కొలనుకొండకు వెళ్తుంది. ఈ క్రమంలో విజయవాడ పట్టమట సెంటర్ వద్ద ఆకతాయిలు సిగరెట్ పీకలను ట్రాక్టర్ పై విసిరారు. దీంతో మంటలు చెలరేగాయి. గడ్డితో పాటు ట్రాక్టర్ కూడా పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు కన్నీటి పర్యతమయ్యాడు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.